నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమ అనేది ఎచ్చట ఉందని, క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని. ప్రేమ అనేది ఎచ్చట ఉందని, క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులలో అడిగాను. బంధువులలో వెతికాను, స్నేహితులలో అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని. ఎందరికో మొక్కాను, ఏమేమో చేశాను. ఎందరికో మొక్కాను, ఏమేమో చేశాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. నందునా ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఏ అపాయము నా
కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నటుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నటుల సింహాసనం కృపామయుడా మనకి స్నేహితుడిగా ఉన్నాడో అటు రీతి కొరకు నేను పాట పాడబోచున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తూ పోతున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరము
ప్రత్యేకమైన పాటలు. 1 కొరింథీయులు 9:24 పరుగు పందెమందు అందరూ పరిగిస్తారు కానీ ఎవరైతే మొదట పరిగిస్తారో వాళ్ళకే బహుమతి వచ్చే సంగతి తెలియదా? సో అట్టి రీతిగా మొదటి బహుమతి వచ్చే రీతిలో నువ్వు పరిగెత్తు అని చెప్పేసి వాక్యం రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు. సో దాన్ని పట్టుకొని నేను చదవడం జరిగింది. ఆయన కూడా ప్రేయర్ చేస్తానన్నాడు. సో దేవుడు నాకు మొదటి స్థానంలో ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చేసుకుని నేను ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో మొదటి స్థానంలో వచ్చినప్పటికీ నాకు ఇంత ఆనందం దేంట్లో కలగలేదు. ఈ విషయంలో ఇది చాలామందికి చిన్న విషయమే అయి ఉండొచ్చు, నాకు మాత్రం చాలా గొప్ప విషయం నా జీవితంలో. అదే రీతిగా నేను ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసి కరెక్ట్గా రాయాలనుకున్నాను, కానీ కొన్ని అయితే తప్పులు పెట్టాను. ఈసారి జరిగిన దాంట్లో ప్రతి ఒక్కటి దేవుడు ప్రతి ఒక్క బిట్ నేను కరెక్ట్గా పెట్టేలాగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమె వెరీ నాయందు శుద్ధ హృదయం కలుగజేయుము. కీర్తనలు 51:10. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా, కలకాలం ఆయనకే సేవకునవుతా. నేనెంత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా, కలకాలం ఆయనకే సేవకునవుతా. టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనెంత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా, కలకాలం ఆయనకే సేవకునవుతా. నేనెంత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా, కలకాలం ఆయనకే సేవకునవుతా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభాన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా దేవుడు ఆయన సన్నిధిలో మనందరినీ సమకూర్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగం మరొకసారి మనము ధ్యానించుకుందాము, చదువుకుందాము. కీర్తన గ్రంథము 4వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. 4వ కీర్తన 7వ చరణం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నీ కొందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, నిలబడిన నన్ను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరిచే ప్రభా, మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి బలపరచండి ప్రభా. ఏ బిడ్డలకి ఇటువంటి వాక్యం అవసరమో తండ్రి, ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుచుండగా నాయన వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, అయ్యా దాన్ని వాక్య ప్రకారం జీవించే మనస్సుని మాకందరికీ దయచేసి మీరు మహిమ పొందండి అయ్యా. రానైన వారిని త్వరపెట్టి నడిపించండి ప్రభా. యేసయ్యా, ఈ ఆరాధన ప్రారంభించి ముగింపుకు నీకు మహిమకరం జరిపించుకోండి ప్రభా. నాయన మీ ఆత్మతో అభిషేకించండి. మీ వాక్కులు నా తండ్రి ప్రభా, ఇది నాన్న
అయ్యా ప్రతి బిడ్డల్ని బలపరచడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్యం ఆగము పైన మనం చూస్తే దావీదు కీర్తన. దావీదు రాసిన మరొక శ్రేష్టమైన కీర్తనలో ఇది ఒకటి, 4వ కీర్తన. ఇక్కడ చెప్తున్నాడు కదా, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. వారంటే ఎవరు? భక్తిహీనులు అవ్వచ్చు. ఎవరి దగ్గరైతే దావీదు ఇబ్బంది పడి ఉన్నాడో, తల దించుకునే స్థితిలో ఉండి ఉన్నాడో, నిందలు భరించాడో, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటికంటే అధికమైన సంతోషము దేవుడు దావీదు హృదయంలో పుట్టించాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి అధికమైన సంతోషం ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఈ దినాన అధికమైన సంతోషాన్ని ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి ఈ దినాన ఈ వాక్కులతో మనతో మాట్లాడినై ఉంటున్నాడు. అధికమైన సంతోషం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నవి పొందుకున్నప్పుడు, సాధించినప్పుడు, లేదా ఇది నేను అనుకోలేదు అయినా నేను పొందుకోగలిగాను అన్నప్పుడు ఏమొస్తుంది? అధికమైన సంతోషం వస్తుంది. ఉదాహరణకు మనం చూస్తే ఒక క్రికెటే అనుకోండి. మన దేశం ఇతర దేశంతో, ఒక చిన్న దేశంతో ఆడుతుంది అనుకోండి క్రికెట్. మన దేశం గెలిస్తే ఆనందం. అదే పాకిస్తాన్తో గెలిస్తే ఎలా ఉంటుందండి? అధికమైన ఆనందం. మనకందరికీ అది తెలుసు, ఎందుకంటే అందరం ఆ ఆటని ఎంతో ప్రేమించేవాళ్ళం. అయితే ఇండియా గెలిస్తే మనకు సంతోషం ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏమైనా మనకు బంధువులా? కాదు. కానీ దేశభక్తి, దేశం మీద ఉన్న ప్రేమ మనలా సంతోషింపజేస్తుంది. వాళ్ళు ఒక్కొక్క బాల్ వేస్తుంటే, ఒక్కొక్క 4, 6 కొడుతుంటే మనం కొట్టినట్టు ఫీల్ అయిపోతాం కదా. నిజమే కదా. నిజంగా పాకిస్తాన్పై ఇండియా గెలిచిందే అంటే ఏమో భయంకరంగా ఆనందించే వాళ్ళు ఉన్నారు. అలాంటి సంతోషమే కాదు, అంతకన్నా అధికమైన సంతోషం దేవుడు మనకి ఇస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అధికమైన సంతోషం మనకు కావాలి అంటే అధికమైన సంతోషాన్ని ఇచ్చే దేవుని వైపు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయన్ని ఆరాధించాలి. అయితే మనం ఒక్కరే ఆనందిస్తున్నాం, ఆ లోకంలో ఉన్నవారు మనకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు కదా, మనకంటే బాగున్నారు కదా, మనకంటే ధనం ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర, సంతోషం ఎక్కువగా ఉంది అనుకుంటాం. ప్రియమైన దేవుని సంగమా, మనము లోకంలో నుంచి ఏం చేయబడ్డాం? ప్రత్యేకించబడ్డాము, వేరు చేయబడ్డాము. ఆ ధనం మనకు లేకున్నా, వాళ్ళు లోకానుసారంగా ఆనందించే అవి మనకు లేకున్నప్పటికీ దేవుడు మన హృదయంలో అధికమైన సంతోషాన్ని ఉంచి ఉన్నాడు. లోకంలోంచి వేరు చేయబడిన మనకి ఆనందం ఎవరు అవ్వాలంటే క్రీస్తే అవ్వాలి. దేవుడే మన ఆనందం అయి ఉండాలి. ఆ తర్వాత మనకు నిత్యానందాన్ని దేవుడు ఇస్తాడు, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిజమైన ఆరాధన మనం చేయగలిగామనుకో, నిజమైన ఆరాధన, అబద్ధపు ఆరాధన ఉంటాయా అంటే హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన. అలా కాకుండా ఏదో చేయాలంటే చేయాలనుకుంటే అది స్వచ్ఛమైన నిజమైన ఆరాధన కాదు. మనం ఆరాధిస్తే దేవుడు అంట సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట. ఆయన పొగుడుతుంటే ఆయన ఎంతగానో పరవశించిపోయి మన ఆశలు, అక్కరతలు, మన రోగాలు ప్రతి ఒక్కటి నుంచి మనం ఆయన విడుదల ఇస్తాడు. అందుకే ఆరాధన చాలా ముఖ్యమైన భాగం. ఆయన ఒక ప్రత్యేకమైన సమయంలో ఆయన మధ్యలో ఉంటాడు. కానీ ఈ ఆరాధన సమయం ఎలాంటిదంటే మనం అందరం లేచి ఘనుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది. పరలోకంలోనే ఆయన సన్నిధి మనం భూలోకంలో అనుభవించగలగాలి అంటే స్వచ్ఛమైన నిజమైన హృదయపూర్వకమైన ఆరాధన మనము చెయ్యాలి. అలా చేస్తే కుటుంబంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. రోగాలు ఆరాధన జరుగుచుండగానే మనలో ఉన్న ఒకవేళ తలనొప్పి ఉందనుకోండి, హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఆ ఆరాధన ద్వారా దేవుడు తన శక్తితో మనల్ని నింపి మనకున్న రోగాలు ఏదైనా ఆయన తీసివేసి. ఎందుకంటే ఇందా మనం పాడుకున్నాం, మన రోగాలన్నీ భరించిన
దేవుడు. ఏదైనా అయ్యా నాకు ఈ అనారోగ్యం ఉందయ్యా అని ఆయన సన్నిధిలో మనం వచ్చి మోకరిస్తే ఆ అనారోగ్యం అంతా ఆయన తీసేసుకొని ఆయన దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని మనకు ఆయన ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వచ్ఛమైన ఆరాధనలో రోగాలు బాగవుతాయి, దురాత్మలు పారదొలబడతాయి. గమనిత విధినాన ఎవరు ఆయన అధికంగా ఆరాధించి అధికమైన మేలు పొందుకొని ఆయన సన్నిధిలో ఆనందించారో ఈ దినాన మనము కొంతమందిని గమనించుకుందాం. మొట్టమొదటిగా మనం ఆరాధన స్తుతి అంటే గుర్తొచ్చేది ఎవరు? దావీదు కదా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాడంటే తన స్థితి తక్కువగా ఉన్నప్పుడు. దావీదు యెషై కుమారులో చిన్నవాడు. చిన్న బిడ్డని కష్టమైన పనులకు మనం పంపిస్తామా? పంపించారే, వాడు చిన్నవాడు, వాడికి ఏం తెలియదు, నువ్వు పోరా అని పెద్దవాడిని పంపిస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషై తన చిన్న కుమారుని అడవిలోకి పంపించి కొంతమందిని ఇచ్చి మేపుకు రమ్మని పంపించాడు. తన స్థితి వెలివేయబడిన స్థితి. తండ్రి దృష్టిలో కూడా దావీదు లేనంత స్థితి. అయినప్పటికీ దావీదు మనసు తండ్రి పైన, లోకపరమైన తండ్రి పైన లేదు. అరే నా తండ్రి నన్ను అడవిలోకి పంపించాడు, నేను ఈ పని చేయలేను కదా, నాకు చేత కాదు కదా, నేను చాలా కష్టపడతాను, ఎండకి ఎండిపోతాను, వానకు తడుస్తాను, క్రూర మృగాలు ఉంటాయి, నా ప్రాణానికే హానికరం కదా, అయినా కానీ మా నాన్న నన్ను ఇలా పంపించేశాడే, మా నాన్న అంత దుర్మార్గుడు, ఇంత చెడ్డవాడు, మా నాన్నకు అసలు మనసే లేదు అనుకోలే దావీదు. ఆయన మనసు పరలోకపు తండ్రి పైన ఉంది కనుకే ప్రతి దినము ఆరాధిస్తూ 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 ఒక దినం ఏమయ్యాడండి, ఆ రాజ్యానికే మహారాజుగా నిలబడ్డాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలుకి దేవుడు బయలుపరిచాడు, నేను యెషై కుమారులో ఒకరిని రాజుగా ఎంచుకున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అన్నాడు. ఏం పేరు చెప్పచ్చుగా కదండి. ఒక్కరినే అన్నప్పుడు దేవుడు సమూయేలు నువ్వు వెళ్ళి దావీదు అనే ఒక అతను ఉంటాడు, అతను అరణ్యంలో ఉంటాడు, అతను పిలుచుకు రమ్మని చెప్పు అని చెప్పలా, నేను ఒకరిని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అన్నాడు. వెళ్ళాడు సమూయేలు. ఒక్కొక్కరు వస్తుంటే సమూయేలే అనుకున్నాడు, అబ్బా వీలై ఉంటారేమో, ఇతనై ఉంటాడేమో, ఏలియాబు, షమ్మ, అలా ఒక్కొక్కరు కుమారులు 7 వస్తే సమూయేలు ప్రతి ఒక్కరిని ఇతనే అయి ఉంటాడేమో, ఇంత బాహుబలం ఉంది, ఇంత ఎత్తుగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, పరాక్రమశాలుగా ఉన్నారు అనుకుంటుంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడండి, రిజెక్టెడ్ రిజెక్టెడ్ రిజెక్టెడ్, వీడు కాదు. సమయంలో డౌట్ వచ్చింది, అయ్యా ఇంకా ఉన్నారా? అప్పుడు గుర్తు చేసిన తండ్రి, అడవిలో ఒకడు గొర్రెలు కాస్తున్నాడు, అతని కొరకు సమూయేలు ప్రవక్త వెయిట్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక వ్యక్తిత్వము మనుషులపైన ఆధారపడలేదు, తన స్థితిగతులపైన ఆధారపడలేదు. ఒకవేళ పిలవడానికి వచ్చిన సమయంలో కూడా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడేమో, రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే అప్పటి నుంచి నేను రాజునని విర్రవేగల, తన సమయం వచ్చే వరకు వెయిట్ చేశాడు. తన సమయం వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించి మహారాజుగా దేవుడు చేశాడంటే ఒక ఆరాధన ఒక మనిషిని ఎక్కడి దాకైనా తీసుకెళ్ళగలదు. అందుకే ఆరాధనలో మనం అందరము కళ్ళు మూసుకొని మన మధ్యలో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన సన్నిధి మనపై వచ్చి మన అక్కర్లు అది తీరుస్తుంది. మనకున్న బంధకాలు అయితే ఉన్నాయో బయట కనిపించకపోవచ్చు, ఏదైనా సమస్యలు ఉన్నాయేమో శరీరంలో, ఏదైనప్పటికీ అది ఆయన తీర్చగల సమర్థుడు. ఆరాధించండి దేవుణ్ణి. కొంతమంది ఆరాధించారండి, మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో గోడను అడ్డం వచ్చినప్పుడు ఆగిపోయారు. స్తుతించండి అని చెప్తే స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. ఒక స్తుతి యెరికో గోడల్ని కూల్చివేస్తుంది, మనకన్నా తెలుసు కదా. కానీ మన సమస్యలని గోడలు ఉన్నప్పుడు మనము సన్నుక్కుంటున్నాం, దిగులు పడుతున్నాం, కృంగిపోతున్నాము, దేవుని వైపు చూడడం మాని మన స్థితిగతుల వైపు చూసుకుంటున్నాం, మనల్ని మనం చూసుకుంటున్నాము, మనల్ని బలపరిచే దేవుడు మనం చూడలేకపోతున్నాం. అధికమైన సంతోషాన్ని ఇచ్చే దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మనకి ఏదున్నా లేకపోయినా సంతోషం వస్తుందండి. గమనిద్దామ, హబక్కు గ్రంథంలో మనం గమనిస్తే హబక్కు గ్రంథము
ఈ ఆనందం అన్నీ ఉన్నప్పుడు వచ్చేది మాత్రమే కాదు, ఏదీ లేనప్పుడు కూడా దేవుని యందు మనం ఆనందించగలిగిన స్థితికి మనం రావాలా. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. ఇవేమీ లేకపోయినా అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, చేనులో పైరు, గొర్రెల దొడ్డులో లేకపోయినా ఇదంతా ఒక శాపగ్రస్తమైన జీవితంగా అనిపిస్తున్నప్పటికీ హబక్కూకు అంటున్నాడు, నేను దేవుని యందు ఆనందిస్తా. ఏది లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను, ఎందుకంటే నా దేవుడు నాకు ఉన్నాడు. దేవుని బట్టి మనం ఆనందిస్తే అధికమైన సంతోషానైనా మనకి ఇస్తాడు. ఆనందిస్తున్నామా? వీటిలో ఒక్కటి లేకపోయినా మనం దుఃఖపడిపోతాం. ఒకవేళ ఈ దినాన మన కుటుంబంలో మన జీవితానికి కొన్ని కావాలనుకున్నాం అనుకో, ఒకవేళ ఫ్రూట్సే కావాలనుకున్నాం, అవి మన గృహంలో లేవు, ఏం చేస్తామండి? భర్త పైన అడుగుతాం కదా, నువ్వు తెమ్మంటే తేలేదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అని దాన్ని బట్టి బాధపడతాం. అయితే భక్తుడు అంటున్నాడు, అవి లేకపోయినా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఇలాంటి స్థితికి మనం అందరం రావాలి. మన సమస్యలు మనకు అడ్డంకులుగా ఉండకూడదు దేవుణ్ణి ఆరాధించడానికి. ఇందాక మనం చదువుకున్నాం కదా, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినట్టు సంతోషం కంటే అధికమైన సంతోషం మనకు కావాలంటే ఆయన దగ్గరికి మనం రావాల్సిందే అండి. వస్తే మాత్రం ఒంటిగా పంపించడు, నువ్వు ఎలా వచ్చావు అలాగే దేవుడు పంపించడు. అధికమైన సంతోషం ఇస్తాడు, అధికమైన అభివృద్ధిని ఇస్తాడు, అధికమైన నెమ్మది ఇస్తాడు, ప్రతి విషయంలో నేను దీవిస్తాడు. దేవుని దగ్గరకు వచ్చి నేను పొందుకోలేకుండా వెళ్ళిపోయాను అన్న వారు ఎవ్వరూ లేరు. ఒకవేళ వాళ్ళు వెళ్ళారు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టే ఉంటుంది, కానీ మన దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు. మన దేవుడు అందరికీ ఉపకారి. 1వ దినవృత్తాంతం గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దావీదు ఎలా అభివృద్ధి చెందాడో మనం ఇక్కడ గమనించవచ్చు. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము ఎలా అధికుడగుచుండెను, అంతకంతకు అధికుడగుచుండెను. ఒక్కసారిగా అధికుడైపోలా, స్టెప్ బై స్టెప్. మనం ఒక వ్యాపారం పెట్టామనుకోండి, ఎలా అభివృద్ధి కావాలనుకుంటాం? తొందరగా అభివృద్ధి వచ్చేయాలనుకుంటాం. అందరూ మన దగ్గర తీసుకోవాలి, మన దగ్గర కొనుక్కోవాలని ఆశపడతాం, నిజమే. అయితే మన అభివృద్ధి ఎలా ఉంటే అది స్థిరంగా ఉంటుందంటే దినదినము వృద్ధి చెందాలి. ఒక్క దినానే మొత్తం వచ్చేస్తుంది అనుకో, ఆ సంతోషం ఆ రోజుకే ఉంటుంది. అలా కాకుండా ప్రతి దినం దేవుని పైన ఆధారపడతా, అయ్యా ఈ దినం నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా, ఈ దినము ఇది ఓపెన్ చేస్తున్నా, ఈ దినమంతా నువ్వు నాకు సహాయం చేయి అని ఆయన పైన ఎప్పుడైతే ఆధారపడతామో ఒక్కొక్క మెట్టు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుని దగ్గర కొంతమంది చెప్తారు లిఫ్ట్ లేదంట, మెట్లు మాత్రమే ఉన్నాయంట. లిఫ్ట్ అయితే ఎలా ఉంటుందండి? దానికి నిలబడగానే వెళ్ళిపోద్ది. అదే మెట్లయితే ఒక్కొక్కటి ఎక్కాలి. అలా ఎక్కినప్పుడు దేవుడు అంతకంతకు అధికమైన అభివృద్ధిని దయచేస్తాడు. ఒక్కసారిగా దయచేయడా అంటే దయచేయచ్చు, ఆయన సమస్తం చేయగల సర్వశక్తిమంతుడు. అయితే దినదినము ఆయన మనం చూసినప్పుడు మనకు వచ్చే అభివృద్ధి ఉంటుంది, అది అధికమైన సంతోషాన్ని మనకి ఇస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, దావీదు ఎలాగైతే గొర్రెల కాపరి నుంచి మహారాజు అయ్యే వరకు దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆరాధించాడు, మహారాజు అయినప్పుడు అయ్యా ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలి, ఇంక నేను ఆరాధించలేను, నాకు టైం లేదు అని చెప్పలా. మనం చెప్తాం కదా, మాకు టైం లేదు. మాకు చిన్న పిల్లలు కూడా చెప్తారు మాకు టైం లేదు, మేము బిజీ అంటారు. దావీదు ఎప్పుడు నేను బిజీగా ఉన్నాను అని ఉన్నట్టుందండి బైబిల్లో? లేదు. ఎక్కడ చూసినా ఆయన కీర్తనలు, ఆయన గాన ప్రతిగానాలు దేవుని ఆరాధిస్తూనే తన జీవితాన్ని గడిపాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇరుకులో ఇబ్బందులో సనుక్కుంటున్నామా? స్తుతించండి.
మన దేవుడు గొప్పవాడు అని స్తుతించండి. ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడని స్తుతించండి. ఆ నిరాశ, ఆ నిస్పృహ, ఏదన్నా చేసేసుకోవాలి అన్న తలంపులు దేవుడు నీకు తీసివేస్తాడు. ఏదైనా చేసేసుకోవాలన్న తలంపు ఎవరిది? అపవాదిది. అపవాదికి లోబడిపోతే మన నిత్య నాశనంకి మనము వెళ్తాం. అయితే దేవుణ్ణి మనం ఆరాధిస్తే, స్తుతిస్తే నిత్య జీవానికి మనం వెళ్ళగలము. అక్కడ ఏముంటుంది? ఎప్పుడు స్తుతే. దేవదూతలు ఏం చేస్తుంటారండి? వాక్యం చెప్తుంటారా? లేదు. ప్రార్థిస్తుంటారా? లేదు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎలా? కళ్ళు తెరుచుకొనా? ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో వసించిన అమరత్వం గల దేవుణ్ణి చూడలేక ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమని వాళ్ళ రెక్కలతో వాళ్ళ కళ్ళు మూసుకుంటారంట. అసలు ఆయన చూడడానికి కూడా భయం. మనం ఆరాధనలో ఆయన ఎక్కడున్నాడో ఎతుకుతామేమో కదా. ఆరాధనలో కళ్ళు మూసుకుని ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యకి కళ్ళు ఎందుకు మూసుకుంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, అటు ఇటు పోకుండా. మన దేవుడు మన మధ్యలో ఉంటే అంతకన్నా ఎక్కువ మనకేది లేదు. దావీదుని హెచ్చించిన దేవుడు ఇది మనల్ని కూడా హెచ్చించడానికి సమర్థుడు. ఇంకొక వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 9:22. ఇక్కడ గమనిస్తే దావీదు యొక్క కుమారుడు ఎవరండి? ఎవరో సొలొమోనేనా? సొలొమోన్ అంట భూరాజులందరికంటే ఐశ్వర్యమందు, జ్ఞానమందు ఏమయ్యాడు? అధికుడాయను. తగ్గిపోలా. ఐశ్వర్యమందు ఎక్కువగా ఉన్నాడు, జ్ఞానమందు కూడా భూరాజులనే మించిపోయాడు. అటువంటి జ్ఞానం మనకుందా? మన పిల్లలకుందా? అది కావాలి అంటే దేవుడిని మనము ఆరాధించాలా, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, ఆయన్ని ఘనపరచాలి. ఎప్పుడైతే ఆయన ఘనపరుస్తామో మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఈ లోకంలో ఎవరన్నా నువ్వు చాలా మంచివాడవయ్యా అని పొగిడామనుకో, ఏదైనా రాజకీయ నాయకుడిని, ఆయన తిరిగి మనల్ని పొగుడతాడా? పొగడ్డు. మన దేవుడు ఘనపరుస్తాడు. మనం ఆయన్ని ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి మనల్ని ఘనపరిచే దేవుని దగ్గరికి మనం వచ్చున్నాం. హృదయమారా ఆయన్ని ఆరాధించడానికి వచ్చున్నాం. అయితే వచ్చిన మనము ఏదో వచ్చాంలే, ఏదో చెప్తున్నారు అని వెళ్ళిపోతే లాభం లేదు. హృదయం అంతా ఆయన నింపుకొని వెళ్తేనే దీవెన, ఆశీర్వాదం. సొలొమోను కూడా జ్ఞానం కావాలయ్యా, నాకు నన్ను రాజుని చేసేసావు, బాగానే ఉంది, వీళ్ళందరినీ ఎలా పరిపాలించాలా, నాకు అంత జ్ఞానం లేదే, నాకు జ్ఞానం కావాలన్నప్పుడు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు. ఈ దినాన ఆయన సన్నిధికి వచ్చిన మనము జ్ఞానం అడగండి ఫస్ట్. అది ఉంటే చాలు, సమస్తము మన వెంట ఉంటాయి. జ్ఞానం ఎవరు? దేవుడే. దేవుడు మనతో ఉంటే సమస్తం అంతా ఉన్న, దేనికి కూడా చింతపడాల్సిన అవసరము లేదు. జ్ఞానం మనకుంటే ఎవరితో ఎలా ఉండాలో మనకి దేవుడు నేర్పిస్తాడు. ఎంతవరకు మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో, ఎక్కడ అధికంగా ఖర్చు పెట్టాలో, ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టాలో దేవుడు మన జ్ఞానము ఇస్తాడు. ఈ మందిరం కన్స్ట్రక్షన్లో కూడా దేవుడు పాస్టర్ గారు చాలా జ్ఞానం ఇచ్చాడు. అంటే అది ఆయన గొప్పతనం కాదు కానీ దేవుడిచ్చిన కృప. ఎక్కడ ఏ వస్తువుకి పెట్టాలా, ఎక్కడ తగ్గించాలి, అలా మన కుటుంబ జీవితాన్ని కూడా ఎప్పుడైతే మనము దాని ప్రకారం అదే ఫాలో అవుతామో వ్యర్థమైన ఖర్చులు ఉండవు, పడవు. దేవుని పైన ఆధారపడి మనం ముందుకు వెళ్తే ఆయన మనల్ని నష్టపరచడు. కాబట్టి ప్రతి సమయంలో ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడండి, ఆయన ఆరాధించండి. వ్యర్థమైన ఖర్చులు ఉండవు, ఎక్కువ భారాలు ఉండవు, ఆయనలో మనము ఆనందిస్తాము. ఎర్ర సముద్రాన్ని దాటితే వాళ్ళకి ఎలా ఉండిందండి? దుఃఖంగా ఉండిందా? సంతోషంగా ఉండిందా? ముందు సముద్రం ఉంది, వెనక సైన్యం ఉంది, వాళ్ళు చంపేస్తారు ఖచ్చితంగా, లేకుంటే బానిసలుగా వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఏదో అద్భుతం జరిగితే కానీ వాళ్ళ ముందుకి వెళ్ళలేరు. అద్భుతము జరిగింది. ఆ సముద్రం 2 పాయలేదు. వాళ్ళు చూస్తుండగానే అటు ఇటు గోడలు వేసాయంట. మనం గోడలు కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? చాలా రోజులు పట్టింది. అయితే దేవుడు గోడ కట్టడానికి ఒక క్షణం,
దాంట్లో అందరు నడిచిపోతూ ఉంటే అధికమైన సంతోషం వారికి కలిగింది. ఎరికో గోళ్ళు కూలినప్పుడు అధికమైన సంతోషము కలిగింది. మన దేవుడు మనకి అధికమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. రెండోదిగా మనం గమనిస్తే ఎక్కువగా స్తుతించింది, నష్టాల్లో కూడా స్తుతించిన వ్యక్తి ఒకరున్నారు. చెప్తారా ఎవరైనా? యోబు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాం. మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎప్పుడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు. యోబు తన స్థితి ఎలా ఉందండి? ఈ స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది? ఒంట్లో ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, సంపద లేదు, ఆహారం కూడా ఉందో లేదో, సమస్తము కోల్పోయాడు. మనకు తెలుసు. 1వ అధ్యాయంలో మనం గమనిస్తే అసలు ఆ గ్రంథం చదువుతుంటే మనకు అసలు ఏది అర్థం కాదు. యోబు ఎలా సహించాడు, ఎలా భరించాడు అనుకుంటాం. మనం ఇందాక చదువుకున్నాం కదా హబక్కు గ్రంథంలో, ద్రాక్ష చెట్లు లేకపోయినా, అంజూరపు చెట్లు లేకపోయినా, ఏది లేకపోయినా దేవుని యందు ఆనందిస్తాను అంటే అది యోబు జీవితంలో మనము చూడొచ్చు. చూద్దామా? 1వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. 21-22 చదువుదాం. ఆమేన్. ఏ విషయంలో ఒక్క మాట కూడా దేవుడు నాకు అన్యాయము చేశాడు అని చెప్పలేదు. ఆ ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, అలాంటి స్థితిలో దేవుడు ఆశీర్వదించి ఆయన జీవితాన్ని కొనసాగింపజేస్తుంటే ఒక్క రోజులోనే సమస్తము యోబు కోల్పోయినప్పుడు యోబుకు దుఃఖం రాలేదా? బాధ రాలా? వచ్చుంటుంది. కానీ అధికమైన సంతోషం కలిగిన యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మన జీవితాల్లో ఒక్కొక్క శ్రమ మనకు వస్తుంటే ఇదేందమ్మా ఒకదాని వెంట శ్రమ వస్తుంది, ఇది అయిపోయేలాగా వస్తుంది, అది అవ్వకముందే వస్తుంది అని కృంగిపోతాం. ఒక్క దినమే, ఆ దినం కూడా కంప్లీట్ అయిందో లేదో సమస్తం పోయింది యోబుకి. అందరూ అనుకోండ్రా ఏం పాపం చేశాడో యోబు. మనం ఒక వ్యక్తికి బాగలేదని తెలిస్తే ఫస్ట్ మనం ఏమనుకుంటాం? వాడు ఏం చేశాడో, ఏదో చేస్తుంటాడు, లేకపోతే రాదనుకుంటాం. మనం అలా మాట్లాడడం మనం మానేయాలి. మనకు అనవసరం అది. మీ చేతనైతే ప్రార్థన చేయండి, లేకుంటే మౌనంగా ఉండాలి. ఏ విషయమందు యోబు అన్యాయం చేశాడు నాకు దేవుడు అని చెప్పలా. స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, ఘనపరిచాడు. తన స్నేహితులు కూడా తనని అర్థం చేసుకోని పరిస్థితుల్లో దేవుడు యోబుకి ఇచ్చిన మంచి మనసు ఏంటంటే స్నేహితుల నిమిత్తము ప్రార్థించి మనసు ఇచ్చాడండి. నువ్వేదో చేస్తుంటావులే యోబు, అందుకే దేవుడు ఇలా ఇచ్చాడంత స్నేహితులు అన్నారు. అయినప్పటికీ ఓర్చుకున్నాడు. వాళ్ళని కూడా ఏమన్నట్టు మనం తిట్టినట్టు మనం చూడం. ప్రియమైన దేవుని సంగమా, యోబు ప్రార్థించినట్లు మనం మన స్నేహితుల నుంచి ప్రార్థిస్తున్నామా? స్నేహితుల గురించే కాదు, మనల్ని ద్వేషించే వారి గురించి ప్రార్థిస్తున్నామా? మనము మన కుటుంబం బాగుంటే చాలు. పక్కన లెట్టపోయినా మనకు అవసరం లేదు అన్నట్టుగా మనం ఉంటాం మన జీవితాల్లో. అందుకే కొన్నిసార్లు మనకు అధికమైన సంతోషం, అధికమైన ఆనందం, అధికమైన అభివృద్ధి మనకు రావట్లేదు అంటే కొన్నిసార్లు గమనించుకోవాలా. మన పొరుగు వారిని మనము ప్రేమిస్తున్నామా? వాళ్ళ ఇక్కట్లో ఇరుకుల్లో మనము సహాయంగా ఉంటున్నామా? ఏదో ఆశించి చేస్తున్నామా? ఏదో ఆశించి మనం పొరుగు వారిని మేలు చేస్తే అది ఆయన లెక్కలో ఉండదు. ఫలితం ఆశించకుండా మనం ఎవరికైనా ప్రేమిస్తే, వాళ్ళని బలపరిస్తే, వాళ్ళని ధైర్యపరిస్తే రెండంతల
ఆశీర్వాదము, రెండంతల ఆశీర్వాదం పొందుకున్న యోబు ఎలా అభివృద్ధి చెందాడండి? మరలా మొదటి అధ్యాయం ఉన్నదంతా పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రెండంతలుగా మేలు పొందుకోవాలంటే ఘనుడైన దేవుణ్ణి ఆరాధించాలి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆమేన్. బంధకములలో పడి ఉండియు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ మానవుడు కూడా ఆ బంధకాల నుంచి బయటపడేసే అవకాశం లేదు. దేవుడు కూడా చేయలేడేమో ఈ కార్యము అనుకుంటున్న బంధకాల్లో పడి ఉన్న వారలారా, పడి ఉండి దేవుని యందు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీరు కోల్పోయిన దాన్ని రెండంతలుగా నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానము ఇస్తున్నాడు. ఏ శ్రమలో ఉన్నాం, ఏ ఇబ్బందిలో ఉన్నాం, ఏ ఇరుకులో ఉన్నాం, నీ ఇరుకు, నీ బాధ, నీ కష్టము, నీ శ్రమ ఏదైనా అది దేవుని ముందు పెట్టు, ఆయనతో మాట్లాడు, ఆయన ఆరాధించు. కొద్ది సమయం రెండంతలుగా మేలు చేస్తే దేవుడు మనకు ఉన్నాడు. మొదటిగా మనం గమనించింది దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆరాధించాడు, మహారాజుగా ఉన్నప్పుడు ఆరాధించాడు. ఎలా అభివృద్ధి చెందాడు? అంతకంతకు అభివృద్ధి చెందాడు. రెండోదిగా మనం గమనించింది యోబు సమస్తము కోల్పోయినప్పటికీ హృదయంలో ఉన్న దేవుణ్ణి కోల్పోలా, ఆయన ప్రేమను కోల్పోలా, ఆయన దూరంగా పారిపోలా. అధికమైన సంతోషము దేవుడు యోబు హృదయంలో పెట్టి ఉన్నాడు. ఆ సంతోషము ప్లేస్లో సనుగులు, దుఃఖము, వేదన, వ్యర్థమైన మాటలు ఇవన్నీ పెట్టుకోలే యోబు. ఓన్లీ స్తుతి, దేవుడిని ఆరాధించడం. అయ్యా నువ్వు గొప్పవాడవయ్యా, నన్ను కిందకు పడేసినా నేను మళ్ళీ లేస్తాను, నేను ఈ స్థితిలోనే ఉండను, నువ్వు నన్ను గొప్ప చేస్తావని నిరీక్షించాడు. కాబట్టి తన స్నేహితుల కోసం మొరపెట్టినప్పుడు రెండంతలుగా దీవెనిస్తాడు. మన విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతుంటాయి మంగళవారం పూట. ఆరాధన అయ్యాక ఒక్కొక్క కుటుంబం గురించి మనము చేస్తూ ఉంటాం కదా. దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. వాళ్ళకి మాత్రమే కాదు, చేసిన వాళ్ళ జీవితాలు కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ఆరాధిస్తున్నామా? ఆయన ఎటువంటి వాడో ఆరాధిస్తున్నామా? లేక మన శ్రమ ఎటువంటిదో దాన్నే గుర్తు తెచ్చుకుంటున్నామా? ఈ దినం నుంచి మన శ్రమ వైపు చూడొద్దు, మన కష్టం వైపు చూడొద్దు, మన రుణభారాల వైపు చూడొద్దు, మనల్ని కష్టపెట్టే వారి వైపు చూడొద్దు, మనల్ని హెచ్చించే దేవుని వైపు చూడండి. మనుషుల ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు ఉన్నాడు మనకి. కాబట్టి ఏ విషయంలో కూడా మనము తల దించుకునే స్థితి దేవుడు మనకు రానియడు. ఆయన పైన ఆధారపడదాం, ఆయన ఆరాధిద్దాం. ఆయన దగ్గర నుంచి ఎంత ఆశీర్వాదం తీసుకుందాం? రెండంతల ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఘనుడైన దేవుడిని ఆరాధిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు దేవునితో మాట్లాడదాం. అయ్యా నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నేను దీన్ని ఎలా అధిగమించాలో నాకు తెలియటం లేదు, కానీ నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు జరిపించే దేవుడివి, అధికంగా మాకు చేస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడివిగా, నువ్వు నాకు సహాయం చేయ్యా అని అడగండి. మనుషుల్ని కాదు, దేవుడిని అడగండి. దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించేది మనుషులు కాదు. ఒకవేళ ఆ మనుషుల ద్వారా సహాయం రావచ్చేమో కానీ ఆ మనుషులకు కూడా ప్రేరేపణ కలిగించేది దేవుడే. ఏ ప్రేరేపణ లేకుండా ఏ మనిషి మనకు సహాయము చేయలేడు. దేవుని వైపు చూద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల వైపు చూద్దాం, ఆరాధిద్దాం దేవుణ్ణి. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని ఘనపరుస్తున్న దేవుడు, మనల్ని బలపరిచే దేవుని వైపు మనము చూద్దాం. దేవుని